హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వీరు గతాన్ని తెలుసుకోవడానికి తన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు వీరు ఎందుకు మన ఫ్యామిలీపై పగబట్టాడు, మన ఫ్యామిలీ అందరూ బాధపడుతూ ఉండడం ఎందుకు వీరు చూడాలనుకుంటున్నాడు, ద మెయిన్ రీజన్ ఏంటి అని తెలుసుకోవడానికి కరెక్ట్ సోర్స్ ఎవరు, అసలు వీరు ఈ ఇంటిలోకి ఎంటర్ అవ్వడానికి కారణం పెదనాన్న. పెదనాన్న దగ్గర ఒకప్పుడు వీరు పిఏగా జాయిన్ అయ్యి తర్వాత వీరు తెలివితేటలు, వీరు మంచితనం నచ్చి పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు ఇంటి అల్లుణ్ణి చేయాలి అనుకున్నారు. అది ఓకే. వీరుని మన ఆఫీస్కి పిఏగా తీసుకొచ్చింది ఎవరు అని తెలుసుకోవడానికి రుద్ర విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి వస్తారు. పెదనాన్న, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పెదనాన్న అంటారు రుద్ర. అప్పుడే అక్కడ శకుంతల కూడా ఉంటుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అలా చూస్తూ ఉంటుంది శకుంతల. ఏంటో చెప్పు చెప్పు రుద్ర అని అంటారు విజయేంద్ర. పెదనాన్న, అసలు వీరు మనకి ఎలా పరిచయం, మీకు వీరుని పరిచయం చేసింది ఎవరు అని అడుగుతారు. ఒకప్పుడు మన బిజినెస్ ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు పిఏ కావాలని నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు పనులు ఎక్కువైపోయాయి. వర్క్ బర్డెన్ తగ్గించడానికి పిఏ అపాయింట్ కావాలని అనుకున్నాను. బట్ అప్పుడే మన క్లర్క్ నారాయణ గారు ఉన్నారు కదా, ఆయనే వీరుని పరిచయం చేశారు అని చెప్తారు. క్లర్క్ నారాయణ. ఓకే, థ్యాంక్ యూ పెదనాన్న అని ఇంకా బయలుదేరుతాడు రుద్ర. అప్పుడే శకుంతల ఇదంతా గమనించి విజయేంద్రతో, అయినా ఇప్పుడు వీరు గతాన్ని ఎందుకు రుద్ర తవ్వుతున్నాడు అని అడుగుతారు. ఏమో, గతాన్ని తవ్వడం ఏంటి, ఏదో ఆయనతో పనుండి ఉంటుంది, వెళ్తున్నాడు. ఆయన ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం కాస్త మానుకో మానుకో శకుంతల అని చెప్పి విజయేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రుద్ర కారులో బయలుదేరుతారు విజయేంద్ర దగ్గరికి, సారీ క్లర్క్ నారాయణ దగ్గరికి. ఇంకా క్లర్క్ నారాయణ అప్పుడే మొత్తం వర్క్ చేసుకుంటూ తన ఇంట్లో ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ అని లోపలికి వస్తారు. బాబు మీరు అననేలోపు, నేను రుద్ర, విజయేంద్ర గారి తమ్ముడి కొడుకుని అని అంటారు. ఓ రుద్రబాబు మీరా, నేను మీ ఆఫీస్లో పనిచేసేటప్పుడు మీరు బాక్సింగ్ అకాడమీ వైజాగ్లో నడిపేవారు, అందుకే మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, గుర్తుపట్టలేదు, నన్ను క్షమించండి బాబు అని చెప్పి ఇంక కూర్చోపెడతారు. చూడండి నారాయణ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను, కొన్ని సమాధానాలు కావాలి అని వచ్చాను. మీరు ఏ విషయం మా దగ్గర దాచిపెట్టకుండా చెప్తారనే నమ్మకంతోనే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడు రుద్ర. బాబు, మీ పెదనాన్నగారి దగ్గర నేను గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను బాబు, అలాంటిది నాకెందుకు అబద్ధం చెప్పడం, ఏదైనా నిజం దాచిపెట్టే అవసరం ఉంటుంది, అడగండి బాబు, మీరేమడిగినా చెప్తాను అని అంటారు. సరే, ఒకసారి నేను అడిగింది సరిగ్గా చెప్పండి, మీకు మా బావ వీరు ఎలా తెలుసు, వీరుని మీరు మా పెదనాన్నకి పిఏగా పెట్టించారు అంటుంటేనే ఖచ్చితంగా మీకు వీరుకి ఏదో మంచి రిలేషనే ఉండుంటుంది. అసలు వీరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వీరు గురించి, వీరు ఫ్యామిలీ గురించి మీకేదైనా డీటెయిల్స్ తెలుసా అని అడుగుతారు. బాబు, నిజం చెప్పాలంటే వీరు గురించి నాకు తెలియదు బాబు, ఒకప్పుడు ఏం జరిగింది అంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్లర్క్ నారాయణ గారు రోడ్డుపై వెళ్తూ ఇంకా అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆయనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. అదే టైంకి వీరు అక్కడికి వచ్చి ఆ క్లర్క్ నారాయణని కాపాడుతాడు, హాస్పిటల్కి తీసుకువెళ్తాడు, తన బ్లడ్ని కూడా ఇస్తారు. బాబు, ఈ రోజుల్లో ఎవరికి ఎవరా అన్నట్టు ఉంటున్నారు, అలాంటిది మీరు నా ప్రాణాలు కాపాడి నా కోసం బ్లడ్ కూడా ఇచ్చారు, ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు. సార్, నేను ఒక అనాథని, కానీ బాగా చదువుకున్నాను, నాకు ఏ జాబు లేదు, కాబట్టి మీకేదైనా తెలిసిన జాబ్ ఉంటే నాకు రికమెండ్ చేయండి సార్, మనిషికి మనిషి సహాయం చేసుకోవడం మానవ ధర్మం కదా, నా పేరు గుర్తుపెట్టుకోండి, నా నంబర్ కూడా ఇస్తాను అని అలా ఐస్ చేస్తాడనమాట వీరు క్లర్క్ నారాయణని. యాక్చువల్లీ ఆయనకి యాక్సిడెంట్ చేయించిందే వీరు అనమాట. లైక్ విజయేంద్ర ఫ్యామిలీలో పిఏ వేకెన్సీ ఉందని తెలుసుకొనే ఈ నారాయణ వైపు నుండి స్టోరీని నడిపిస్తాడు వీరు. ఓ, అలా పరిచయం అయ్యాడా, అలా అయితే ఆయన ఫ్యామిలీ గురించి మీకేం తెలీదా సార్, అంటే ఒక్క చిన్న క్లూ అయినా ఉంటుందా అని అంటారు. పెళ్ళవక ముందు ఆ బాబు నా ఇంట్లోనే ఉండేవారు, అప్పుడు ఆ బాబు దగ్గర ఒక ఫోటో ఉండేది, అది మర్చిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇద్దామంటే కుదరలేదు, ఇదిగో బాబు, ఇది
ఎవరి ఫోటోనో నాకు తెలీదు అని ఇంకా ఓల్డ్ ఫోటోనైతే రుద్రాకి ఇస్తారు ఆ క్లర్క్ నారాయణ. సో ఆ ఫోటో తీసుకుంటాడనమాట రుద్ర. తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు ఎంతగానో యూజ్ అవుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. సో ఇంటికి రీచ్ అవగానే అప్పుడే వీరు అండ్ ఈషిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బ్రో, ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉంటున్నానని బాధపడుతున్నావా అని అడుగుతారు. నేను ఖాళీగా ఉన్నది శాశ్వతం కాదు, కానీ ఈ ఇంట్లో జరిగే ప్రతిదీ, ఈ ఇంట్లో ఏదైతే మళ్ళీ రచ్చ నెలకొంటుందో అదంతా నేను జరిపిస్తాను కదా అని అంటారు. అంటే ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు బ్రో అని అంటారు. ఎవరైతే ఈ ఇంట్లో నా మాట వింటారో, నేను చెప్పిందల్లా ఆడతారో అదే శకుంతల అత్తయ్య గారు. ఆవిడ వైపు నుండే నరుక్కుని వస్తున్నా. ఆవిడ ఖచ్చితంగా నా మాట వింటుంది, ఆవిడ నేను చెప్పినట్టు చేస్తుంది. ఇప్పుడేం మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇంకా అలా తన్ని మ్యానిపులేట్ చేస్తున్నానని చెప్పడంతో ఇంకా అలా ఆలోచనలో పడుతుంది ఇషిక. అప్పుడే కరెక్ట్గా రుద్ర వస్తాడు. వచ్చి, వీరు ఇక్కడే ఉన్నావా, నీ గురించే ఆలోచిస్తున్నాను అని ఇంకా వచ్చి చూపిస్తూ ఉంటారు. ఏం బావా, నాతో ఏదైనా మాట్లాడాలని అడుగుతారు. ఆ, మాట్లాడడం అంటే ఒక విషయం మాట్లాడాలి. నీకు బాగా క్లోజ్ మెంబర్ని ఇప్పుడే కలిసి వస్తున్నాను. ఎవరా అనుకుంటున్నావా, అదే నారాయణ గారు అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే, ఏంటి నారాయణ గారిని కలిశారా, ఆయనని ఇప్పుడు ఎందుకు కలిశారు బావా అని అడుగుతారు. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, అందుకే కలిశాను. సరే వెళ్ళి ఫ్రెష్ అవుతాను, నువ్వు బాగా ఆలోచించుకో అని వీరు నీకు చెప్పేసి రుద్ర అక్కడి వెళ్ళిపోతాడు. ఇంకా వీరు టెన్షన్ పడతాడు. ఇషిక, నారాయణ ఎవరు బ్రో, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. నా గతం గురించి ఆయనకి ఒక 10% తెలుసు, అందుకే భయపడుతున్నాను. రుద్రబాబు ఫిక్స్ అయ్యాడంటే గతాన్ని వెలికి తీయడం ఈజీనే అవుతుంది. ఈలోపు నేను అనుకున్నది సాధించాలి అని వీరు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా ఫోటోని తీసుకొని గంగకి రంగాకి, గంగ వాళ్ళన్నయ్య రంగాకి చూపిస్తారు. రుద్ర, బావా ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరు బావా అని అడుగుతాడు గంగ వాళ్ళన్నయ్య రంగా. నాకు తెలిసి ఈ ఫోటో వీరు వాళ్ళ నాన్నగారిది అనుకుంటా. అసలు ఈయన ఎవరు, ఏం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈయనకి మన ఫ్యామిలీకి ఏం సంబంధమో, ఈయన ఎవరి తరపో తెలుసుకోవాలి. వీళ్ళిద్దరు ఉండగా వీరు ఒక అనాథ ఎందుకు అవుతాడు? వీళ్ళిద్దరు చనిపోయారంటే దానికి ఏదో కారణం ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకా రుద్ర గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గంగ అలా విజయేంద్ర ప్రతాప్ దగ్గరికి కాఫీ తీసుకొని వస్తుంది. ఆయన మాత్రం చాలా బాధపడుతూ నిన్న శకుంతల అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ ఆడపడుచు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, మీ ఆడపడుచు అలా వెళ్ళిపోవడం వల్ల మీరెంత బాధపడ్డారో మాకు తెలుసు కదా అని చెప్పి ఇంకా అలా తన చెల్లెల గురించి గుర్తు చేసేసరికి విజయేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇదేంటి పెద్దోరు హాలుకు రాలేదు అని చెప్పి లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి ఆయన బాధపడుతూ ఉంటారు. పెద్దోరు, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది. ఎందుకంటే ఏం చెప్తాను గంగా, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరుంటారు అని అంటారు విజయేంద్ర. పెద్దోరు, అలా అంటారేంటి, మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా నేనున్నాను కదా పెద్దోరు, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను అని పాపం అలా మోకాలపై కూర్చొని చెప్తూ ఉంటుంది గంగా. గంగా అలా మాట్లాడగానే విజయేంద్ర ప్రతాప్కి వాళ్ళ చెల్లెలే గుర్తొస్తుంది. వాళ్ళ చెల్లెలి పేరు విజయలక్ష్మి అన్నమాట. విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ సొంత చెల్లెలు. ఇంకా ఆవిడ కూడా విజయేంద్రతో చాలా క్లోజ్గా ఉండేది. ఆ మాటలు, అన్నయ్య ఈ ప్రపంచంలో నిన్నెవరు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకుంటానన్నయ్య అని అన్న మాటలే మళ్ళీ గంగా నోట్లో నుండి వినిపించడం వల్ల చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అయ్యో పెద్దోరు, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటుంది. లేదమ్మా, గతాన్ని గుర్తు చేసావు, తప్పుగా నువ్వేమీ మాట్లాడలేదు, సరే రా వెళ్దాం అని ఇంకైతే బయటకు వచ్చేస్తారు. సో అలా పెద్దోరు, మీరు ఇలా హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, ఎప్పుడు మీరు డల్గా ఉండకూడదు అని చెప్పి హ్యాపీగా ఇంకా కొంచెం కూల్ చేస్తుంది విజయేంద్రని గంగా. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వీరు గంగాని కలిశాడంటే నా గతాన్ని వెతుకుతున్న రుద్రబావ
ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తే నేను ఈ ఫ్యామిలీ నుండి ఎప్పటికీ దూరం అవ్వకుండా ఉండగలను? ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా శకుంతల ఇంకలా వస్తూ ఉంటే ప్రీతి ఏమో కిందకి దిగి వస్తూ ఉంటుంది. ప్రీతిని చూస్తూ ప్రీతి జాగ్రత్త అని ప్రీతిని మెల్లగా కిందకి తీసుకొస్తారు శకుంతల. తీసుకొచ్చి ఇంకప్పుడే విజయేంద్రతో ఏవండి మన ప్రీతికి 5వ నెల వస్తుంది కదా, కాబట్టి తనకి శ్రీమంతాన్ని జరిపించాలండి అని అంటారు. సరే, ఖచ్చితంగా జరిపిద్దాం, ఈ అంగరంగ వైభవంగా గ్రాండ్గా జరిపిద్దామని విజయేంద్ర అంటారు. ఇంకా వీరు ఎస్ కరెక్ట్, నేను ఎలా ఎలా అనుకున్నాను ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండాలి అన్నా, పర్మనెంట్గా నేను ఈ ఇంట్లో పాతుకు పోవాలి అన్నా నేను చేయాల్సింది చాలా ఉంది. ఆ శ్రీమంతం రోజు ఏం చేస్తానో ఎవ్వరి ఊహకి అందదు అని ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా గంగ రంగ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, త్వరలో ఉగాది వస్తుంది కదా, కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేయాలన్నయ్య అని అంటుంది గంగ. అవునవును, ఇంటి బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పారు కాబట్టి నేను క్లీన్ చేయాలి. అన్నయ్య, నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. చెల్లి, నేను వచ్చిందే నీకు సహాయం చేయడానికి. బావ ఎలాగో ఆ వీరు పని పట్టడానికి బయటకు వెళ్ళాడు కదా, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇల్లంతా క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేస్తుంటే విజయేంద్ర ఏమో, ఏ రంగా, నువ్వేంటి సహాయం చేస్తున్నావు? పని వాళ్ళని పెట్టించేవాళ్ళం కదా మగంగా అని అంటారు విజయేంద్ర. పర్లేదయ్య గారు, మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది చెప్పండి, ఇప్పుడు పని వాళ్ళు ఎందుకు, ఇల్లంతా నేను క్లీన్ చేసేస్తాను కదా. అన్నయ్య, నువ్వు కొంచెం వెళ్ళు అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అలా మొత్తం అంటే లైక్ మామూలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా గంగ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక పెద్ద స్టోర్ రూమ్ అయితే కనబడుతుంది. ఇదేంటి, నేను ఇంటికి వచ్చినప్పటి నుండి ఈ స్టోర్ రూమ్ ఎప్పుడు చూడలేదే అని ఇంకా అలా ఆ స్టోర్ రూమ్ అయితే మొత్తం గమనిస్తుందనమాట గంగ. గమనించేసరికి అందులో ఒక ఆల్బమ్ అనేది బయటపడుతుంది. ఆల్బమ్ బయటపడి ఇంకా ఆల్బమ్ని అలా చూసేసరికి అప్పట్లో విజయేంద్ర పెళ్ళప్పుడు ఇంకా విజయేంద్ర శకుంతల పెళ్ళైన కొత్తలో పెళ్లి ఫోటో అయితే ఉంటుంది. విజయేంద్ర పక్కనే వాళ్ళ చెల్లెలి విజయలక్ష్మి ఫోటో కూడా ఉంటుంది. విజయలక్ష్మిని చూస్తూ ఉంటుంది గంగ. ఎవరివిడ, చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుందే అని గంగ అలా ఆవిడ ఫోటోని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే కరెక్ట్గా అక్కడికి రంగా వస్తాడు. వచ్చి, చెల్లి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, ఇదేదో పాత ఆల్బమ్ అనుకుంటా, ఇదిగో ఫోటో దొరికింది, గుర్తుందా, నిన్న శకుంతల అమ్మగారు ఈ ఇంటి ఆడపడుచు వెళ్ళిపోయింది అన్నారు కదా, ఆవిడ ఈవిడే అనుకుంటా అని చెప్పి ఇంకా అలా చూపిస్తూ ఉంటే, ఓ అవునా, కళ్ళల్లో రాజసం కనబడుతుంది, చాలా బాగున్నారు, సరే సరే ఇంకా మనం చాలా పనులు చేయాలి, రారా వెళ్దామని చెప్పి ఇంకా అలా అనేసరికి ఆల్బమ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా వీరు వాళ్ళ నాన్న ఫోటోని తీసుకొని ఎవరికైనా తెలుసా ఈయన అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో కూడా వెతుకుతారు. అసలు ఏం జరిగింది, ఏమైంది అని ఎక్కడ కనబడదు. ఇంకా లైబ్రరీకి వెళ్ళి పాత న్యూస్ పేపర్స్ అయితే తీస్తారనమాట. అందులో ఇంకా కొన్ని అయితే బయటపడతాయి. కొత్తగా ప్రారంభమవుతున్న, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ వర్గంలో కన్స్ట్రక్షన్ బిజినెస్లో కొత్తగా అడుగుపెట్టిన విజయేంద్ర అండ్ గజేంద్ర అని చెప్పి ఇద్దరు పేర్లైతే వేస్తారు. గజేంద్ర వర్మ ఎవరైనా, ఈయన్నెప్పుడు చూడలేదే అని చూసేసరికి క్లియర్గా తన దగ్గర ఉన్న ఫోటో ఆ గజేంద్ర వర్మదే అనమాట. అంటే వీరు వాళ్ళ నాన్నగారి పేరు గజేంద్ర వర్మ. మరి ఈయన ఎవరు, ఈయన ఎందుకని ఎక్కడ కనిపించకుండా పోయాడు, ఎలా చనిపోయాడు అని చెప్పి ఇంకా మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత, కొన్నేళ్ళ తర్వాత పేపర్ చూసేసరికి ఫైర్ యాక్సిడెంట్లో ఆయన కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. ఇండస్ట్రియలిస్ట్గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న గజేంద్రపై అటాక్ ఎవరో చేయించారు అని చెప్పి ఇంకా మొత్తం న్యూస్ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వీరు గురికి సంబంధించి రుద్ర. ఇంకా వెంటనే ఆ ఫోటో పేపర్ తీసుకొని విజయేంద్ర దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, పెదనాన్న నాకు ఒకసారి ఈ విషయాలు తెలియాలి పెదనాన్న, ఎందుకంటే నేను తెలుసుకోవాలి, అసలు గజేంద్ర ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఆయనకి మీకున్న సంబంధం ఏంటి అని అడిగేసరికి గజేంద్ర, ఒకప్పుడు వీడు నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం. కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఐడియా ఇచ్చిందేవాడు, కాబట్టి ఇద్దరం కన్స్ట్రక్షన్ బిజినెస్కి వచ్చాం. వచ్చిన తర్వాత
అప్పుడు లాభాలు బాగానే వచ్చాయి, అంతా సాగుతుంది. కానీ నష్టాలు వచ్చినప్పుడు వాడికి ఎవరో చెప్పుడు మాటలు చెప్పారు. ఆ చెప్పుడు మాటల వల్ల మనం ఇందులో నువ్వే మొత్తం కావాలని నష్టాలు తీసుకొస్తున్నావు, నీ వల్లే మన బిజినెస్ నష్టపోతుంది అని నాపై నిందలు వేశాడు. నేను ఎంతో నచ్చ చెప్పాను, కానీ వాడు నా మాట వినకుండా నేను సపరేట్గా బిజినెస్ పెట్టుకుంటాను, నీతో నేను కలవను అని చెప్పి నన్ను పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాడు. వాడిని ఎన్నిసార్లు నేను కన్విన్స్ చేద్దామన్నా కన్విన్స్ అవ్వలేదు. అప్పుడే కొంతమంది నేను వాడు అంటే గిట్టని వాళ్ళు కావాలని వాడు ఉంటున్న బిజినెస్ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ చేశాడు. వాడు చనిపోయాక నేను చాలా బాధపడ్డాను అని ఇంకా అలా విజయేంద్ర చెప్తారు. అప్పుడు వీరు కూడా మొత్తం ఆలోచించుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు మా నాన్న ఈ విజయేంద్ర హ్యాపీగానే బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఈ విజయేంద్రకి ఆశ ఎక్కువైపోయింది. తర్వాత మా నాన్న తట్టుకోలేక సపరేట్గా బిజినెస్ పెట్టుకుంటే మా నాన్న ఎదుగుదల చూడలేక ఈ విజయేంద్రే మా నాన్నని ఫైర్ యాక్సిడెంట్లో చంపించేశాడు అని చెప్పి అపార్థం చేసుకుంటాడు వీరు. సో అందుకు పగబెట్టుకుంటాడనమాట. కానీ ఇదంతా చేసింది విజయేంద్ర ప్రతాప్ అండ్ వీరు వాళ్ళ నాన్న వాళ్ళ కామన్ శత్రువులు, కానీ విజయేంద్ర ప్రతాప్ కాదు అనే విషయం వీరుకి తెలీదు. ఇంక మొత్తం తెలుసుకున్న రుద్ర అంటే పెదనాన్న ఇదంతా చేయించాడని వాడనుకుంటున్నాడు. వీరుకి ఎలా అయినా సాక్ష్యాలతో సహా నిజం తెలిసేలా చేయాలి. బిడ్డ పుట్టిన తర్వాత కాదు, బిడ్డ పుట్టకముందే నిజం తెలియాలి, అప్పుడు భాను ఆత్మ శాంతిస్తుంది అని ఇంకా అలా మొత్తం నిజం తెలుసుకొని వీరు కళ్ళు తెరిపించాలి అని గట్టిగా డిసైడ్ అవుతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.